కళారంగంను ప్రోత్సహించాలి, అంతకు మించి కళలను కాపాడాలి అంటూ చెప్పేవారేగాని చేయుతనిచ్చేవారు కనిపించడం లేదు. ప్రభుత్వ ప్రోత్సాహం కూడా అంతంత మాత్రంగానే ఉంది. కళలపైన మక్కువ ఉన్నా ప్రోత్సాహం లేకపోవడంతో కళాకారులు వారి కళను ప్రదర్శించలేకపోతున్నారు. అప్పటికీ పిల్లల ఆసక్తిని తల్లిదండ్రులు గమనించి ప్రోత్సహించడంతో కొంతవరకు నాట్య ప్రదర్శనలు కనిపిస్తున్నాయి. ఉండవల్లికి చెందిన సంధు జిత్య 6వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నాట్య కళారంగంలో దూసుకుపోతుంది. 2010 నుంచి నాట్యాచారిణి అనూష నాయుడు వద్ద శిక్షణ తీసుకుంటుంది. చిన్న వయసులోనే నృత్య హంసిక, ఆంధ్ర బాలరత్న, నాట్యకళ పద్మం, నాట్య రవళి, శ్రీ పెరుమాళ్, నాట్య మయూరి, హానర్ బుక్ ఆఫ్ ద రికార్డ్, తమిళనాడు వేలూరులో జరిగిన 7వ నేషనల్ లెవెల్ పోటీల్లో గోల్డెన్ టెంపుల్ శ్రీ అమ్మన్ చేతుల మీదుగా నంది అవార్డు, గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన సొంతం చేసుకుంది. రవీంద్ర భారతి, త్యాగరాయ గానసభ, బాబు జగ్జీవన్ రామ్ భవంతి, విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఇలా పలుచోట్ల నృత్య ప్రదర్శనలు ఇచ్చి అభినందనలు అందుకుంది. తాను నేర్చుకుంటూ కూచిపూడి కళను అందరికీ అందించాలని తన కోరిక అంటుంది సంధు జిత్య. కళారంగంలో మరింత ఎత్తు ఎదగాలని దీక్షా మీడియా తరపున ఆశిద్దాం.